హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అదేమిటంటే పాలక్ బేసన్ స్నాక్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ పాలకూరని చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ పాలకూర కట్ట తీసుకున్నాను. అలాగే 250 గ్రామ్స్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. ఒక కప్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఒక కప్ ఆనియన్స్ వచ్చేసి పొడుగా కట్ చేసి తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, బేకింగ్ పౌడర్, జీలకర్ర, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. నెక్స్ట్ మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇడ్లీ కుక్కర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టీమ్ చేయడం కోసం నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ విజిల్ మాత్రం తీసేసి లిడ్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 8 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఇంచ్ అల్లం, ఒక 2 వెల్లుల్లి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఈ పేస్ట్ని కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. మనకి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కాస్త అలాగే ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 250 గ్రామ్స్ శనగపిండి వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంకా అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయినా వేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ముందుగా తీసుకున్న పాలకూర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఏం యాడ్ చేయకుండా ఈ పొడి పిండితోనే ఒకసారి పాలకూర, మనం చేసుకున్న పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు ఒకసారి హాఫ్ కప్ వాటర్ వేయొద్దండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే ఇక్కడ 1 కప్ శనగపిండికి ఒక హాఫ్ కప్ వాటర్ సరిపోయింది. కొన్నిసార్లు హాఫ్ కప్ వాటర్ కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి చూసుకుంటూ నిదానంగా కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువగా థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్లాట్గా ఉండే బౌల్ తీసుకొని కాస్త ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకునే ఈ పాలకూర, శనగపిండి మిశ్రమం అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. మనం ముందుగా కుక్కర్లో కొన్ని వాటర్ వేసి స్టీమ్ రానిచ్చాం కదా, అందులోకి జాగ్రత్తగా ఈ బౌల్ని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్కి ఉన్న విజిల్ తీసేసి ఇలా లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ విజిల్ మాత్రం అస్సలు పెట్టొద్దండి, మనకి విజిల్ లేకుండానే స్టీమ్ రానివ్వాలి. ఇలా ఒక 30 to 40 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోర్క్ సహాయంతో ఇలా గుచ్చి చూస్తే మనకు తెలుస్తుంది. మనకి ఫోర్క్కి పిండి ఏమి అతుక్కోకుండా నీట్గా రావాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇంకా తర్వాత ఇలా ఒక నైఫ్ లేదా అట్లకాడ సహాయంతో సైడ్స్ అంతా లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా మనం లూజ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు పైన నుంచి ఒక ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక నైఫ్కి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా అటు సైడ్ ఇటు సైడ్ పూసి ఇలా కట్ చేయాలి. ఇలా ఆయిల్ పూసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తాయి పీసెస్ అనేవి. ఈ విధంగా మనం చేసుకున్న పాలక్ బేసన్ మిశ్రమం అంతా కూడా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, లోపల కూడా పిండి అంటూ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ క్యూబ్స్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను, మీరు కావాలంటే కొద్దిగా చిన్న సైజ్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి, కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, మనం వేసుకున్న జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైనుంచి వేసుకోండి. అంతే, చూసారు కదా హెల్తీ పాలక్ బేసిన్ స్నాక్ ఎలా చేయాలో. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ స్నాక్ ఐటెం అనేది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టైం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనకి పాలకూరలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా కలిగి ఉంటాయి. ఇది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ని కూడా డెవలప్ చేస్తుంది, అంతేకాకుండా మన ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా పెంచుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు పాలకూరతో స్నాక్ ఐటమ్స్ని ట్రై చేయండి. చూసారు కదా ఈ పాలక్ బేసిన్ స్నాక్ని ఎలా చేయాలో. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.